Good morning, everyone. Today our topic is fundamental chemistry. Today our topic is fundamental chemistry. So we discussed in the previous class what is an atom. ప్రీవియస్ క్లాస్లో మనం యాటమ్ అంటే ఏంటి అనేది చూసాం. సో ఒకసారి మనం దాన్ని రిపీట్ చేసుకుంటే ఇండివిజిబుల్ పార్ట్ in the matter, which is indivisible part in the matter are called atom అని అనుకున్నాం. అంటే మ్యాటర్లో మనం దేన్నైతే సెపరేట్ చేయలేమో దాన్ని యాటమ్ అని చెప్పుకున్నాం. దీన్ని తెలుగులో పరమాణువు అంటారు. పరమాణువు అంటే ఒక పదార్థంలో ఏదైతే మనం సెపరేట్ చెయ్యలేమో అటువంటి భాగాన్ని, అంటే విభజించలేనటువంటి భాగాన్ని మనం యాటమ్, పరమాణువు అని అనుకుంటాం. సో అటువంటి పరమాణువు వేటితో తయారవుతుందంటే సబ్ అటామిక్ పార్టికల్స్తో ప్రిపేర్ అవుతుంది. అంటే ఉప పరమాణు కణాలతో ఒక యాటమ్, పరమాణు అనేది తయారవుతుంది. సో ఏంటి అనేది చూద్దాం. సబ్ అటామిక్ పార్టికల్స్, దీన్ని తెలుగులో ఉప పరమాణు కణాలు అంటారు. Atom is made up of by using of subatomic particles. పరమాణు అనేది ఒక పరమాణు కణాలతో తయారవుతుంది. ఏంటి ఒక పరమాణు కణాలు అంటే ఇట్ ఈస్ మెయిన్లీ 3 టైప్స్. వన్ ఈజ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. మెయిన్గా మనకి సబాటామిక్ పార్టికల్స్ అనేవి 3 టైప్స్: ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఈ మూడు కలవటం వలన మనకి యాటమ్ అనేది తయారవుతుంది. సో ఎలక్ట్రాన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై E, ప్రోటాన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై P, న్యూట్రాన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై N. సో ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వీటన్నింటినీ డిశ్చార్జబుల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫైండ్ అవుట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ నేమ్ డిశ్చార్జబుల్ ట్యూబ్. By using of dischargeable tube experiment, ఉత్సర్గనాళిక ప్రయోగం ద్వారా ఈ సబాటామిక్ పార్టికల్స్ని ఫైండ్ అవుట్ చేశారు. సో ఎవరు డిశ్చార్జబుల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కున్నది అంటే ఎలక్ట్రాన్ కనుక్కున్నది జేజే థామ్సన్. జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ ఉత్సర్గనాళిక ప్రయోగం, డిశ్చార్జబుల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేశారు. అలానే ప్రోటాన్ని గోల్డ్స్టైన్ అనే సైంటిస్ట్ డిశ్చార్జబుల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కున్నారు. ఇక లాస్ట్ వన్ న్యూట్రాన్ కనుక్కున్నది జేమ్స్ చాడ్విక్ అనే సైంటిస్ట్ న్యూట్రాన్ని కనుక్కున్నారు. సో ఎలక్ట్రాన్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్, ప్రోటాన్ ఇస్ డిస్కవర్డ్ బై గోల్డ్స్టైన్ అండ్ న్యూట్రాన్ ఇస్ డిస్కవర్డ్ బై జేమ్స్ చాడ్విక్. సో ప్రోటాన్ స్టార్టింగ్ కెనాల్ రేస్ అనేవారు. వీటిని ప్రోటాన్ అని నేమ్ ఇచ్చిన సైంటిస్ట్ మాత్రం రదర్ఫర్డ్ అనే సైంటిస్ట్ వీటికి ప్రోటాన్ అనే నేమ్ ఇచ్చాడు. అనుకున్నది మాత్రం గోల్డ్స్టైన్. ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా అంటే విద్యుత్ ఉత్సర్గనాళిక ప్రయోగం, డిశ్చార్జబుల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా సబాటామిక్ పార్టికల్స్ అనే వాటిని కనుక్కున్నారు. సో ఎక్సెప్ట్ హైడ్రోజన్ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఒక హైడ్రోజన్ H11 means H11. ఈ ఎలిమెంట్లో మాత్రం మనకి న్యూట్రాన్ అనేది ఉండదు, ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఉంటాయి. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. మిగిలిన అన్ని ఎలిమెంట్స్లోని 3 సబాటామిక్ పార్టికల్స్ ఉంటాయి ఎక్సెప్ట్ H11. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రోటియం. దీన్ని ఏమంటారు? ప్రోటియం.
ప్రోటియం అంటారు. ఈ ప్రోటియం అనే హైడ్రోజన్ ఐసోటోప్లో మాత్రం మనకి న్యూట్రాన్ అనేది ఉండదు. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ సబ్ అటామిక్ పార్టికల్స్. సో నెక్స్ట్ మ్యాటర్. సో ముందు మనం చెప్పుకున్నట్టు యాటంలో ఇండివిజిబుల్ పార్ట్ ఇన్ ది మ్యాటర్ ఆర్ కాల్డ్ యాటమ్ అనుకున్నాం. అంటే ఒక పదార్థంలో దేన్నైతే మనం సెపరేట్ చెయ్యలేమో దానిని పరమాణు అనుకున్నాం. అసలు పదార్థం అంటే ఏంటి, మ్యాటర్ అంటే ఏంటి? సో మ్యాటర్ అంటే విచ్ ఈజ్ matter means which substance have some volume and mass, that is called matter. అంటే ఏదైతే మనకి కొంత ఘనపరిమాణాన్ని బరువుని కలిగి ఉంటుందో దాన్ని మ్యాటర్ అంటాం. which substance have some mass and volume. ఏ సబ్స్టెన్స్ అయితే మనకి పదార్థ ద్రవ్యరాశిని అలానే వాల్యూమ్ ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుందో వాటిని మ్యాటర్ అంటాం. సో అలా ద్రవ్యరాశిని ఘనపరిమాణాన్ని మాస్ని వాల్యూమ్ని కలిగి ఉన్న ఒక పదార్థం తీసుకున్నట్లయితే ఆ పదార్థంలో మనం ఏదైతే సెపరేట్ చెయ్యలేమో అంటే విభజించలేమో దాన్ని యాటమ్ అంటాం. ఎగ్జాంపుల్కి ఒక చాక్ పీస్ తీసుకోండి. ఆ చాక్ పీస్ 2 పీసెస్ని సెపరేట్ చేయొచ్చు. అదే ఒక డస్ట్ పార్టికల్ తీసుకుంటే చాక్ పీస్ నుంచి వచ్చిన డస్ట్ పార్టికల్ తీసుకుంటే దాన్ని మనం సెపరేట్ చేయలేము. సో అలా సెపరేట్ చేయలేము ఏవైతే ఉన్నాయో వాటిని యాటమ్స్ అంటారు. అక్కడ చాక్ పీస్ అనేది మ్యాటర్ బికాస్ చాక్ పీస్ హ్యావ్ సమ్ మాస్ అండ్ వాల్యూమ్. అంటే ఏదైతే వాల్యూమ్ మాస్ పదార్థ ద్రవ్యరాశిని ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుందో వాటిని మ్యాటర్ అంటాం. ఆ మ్యాటర్లో విభజించడానికి వీలు కాని భాగాన్ని యాటమ్ అంటారు. అటువంటి యాటమ్ సబ్ అటామిక్ పార్టికల్స్తో ప్రిపేర్ అవుతుంది. ముందు చెప్పుకున్నట్టు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అండ్ నెక్స్ట్ వస్తే ఎలిమెంట్. సో వాట్ ఈస్ ఎలిమెంట్ అంటే ది సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్, 1 or more. అంటే మోర్ దెన్ 1 same atoms. More than 1 same atoms are called element. అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉండాలి. అలా ఎక్కువగా ఉండే సేమ్ పరమాణువుల్ని ఎలిమెంట్ అంటాం, మూలకం అంటాం. ఎగ్జాంపుల్కి హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సో ఆన్. సో ఇందులో హైడ్రోజన్ diatomic element, that is di means 2, so 2 hydrogens. Oxygen O2, nitrogen N2. సో ఎలిమెంట్ అంటే మనకి అంటే మూలకం అంటే ఏదైనా సేమ్గా అంటే ఒకే రకమైనటువంటి 2 లేదా అంతకన్నా ఎక్కువ ఒకే రకమైన పరమాణువులు కలిపితే దాన్ని ఎలిమెంట్ అంటాం. ఒకే రకమైన 2 లేదా అంతకన్నా ఎక్కువ పరమాణువుల్ని కలిపితే దాన్ని ఎలిమెంట్ అంటాం. అందులో ఎగ్జాంపుల్ డై అటామిక్ ఎలిమెంట్. డై అంటే 2 అంటే హైడ్రోజన్ H2, ఆక్సిజన్ O2, నైట్రోజన్ N2. అలానే టెట్రా అటామిక్ ఎలిమెంట్స్, P4 ఫాస్ఫరస్. నెక్స్ట్ అలానే ఆక్టా S8 సల్ఫర్. సో ఇందులో సల్ఫర్ అనేది ఒక యాటమ్, ఫాస్ఫరస్ అనేది ఒక యాటమ్, హైడ్రోజన్ అనేది ఒక యాటమ్. ఇటువంటివి మోర్ దెన్ 1, ఒకటి కన్నా ఎక్కువ లేదు, రెండింటికన్నా ఎక్కువగా ఉన్నాయి. H2, O2, N2 అండ్ P4 అండ్ S8 ఇలాంటి వాటిని ఎలిమెంట్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చినట్లయితే కాంపౌండ్. సో కాంపౌండ్ అంటే మనకి మోర్ దెన్ 2 డిఫరెంట్ యాటమ్స్,
more than 2 different atoms. So compound means more than 2 different atoms are called compound. Example, CO2 carbon dioxide, అలానే NH3 అమోనియా, CO కార్బన్ మోనాక్సైడ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే కార్బన్ అనేది ఒక ఆటమ్, ఆక్సిజన్ అనేది మరో ఆటమ్. మోర్ దెన్ 2 different atoms, one is carbon and another one is oxygen. అంటే ఇక్కడ డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి, ఒకటి కార్బన్ ఉంది మరొకటి ఆక్సిజన్ ఉంది, కాంబినేషన్ అయ్యి CO2 కార్బన్ డైఆక్సైడ్. నేమింగ్ చూస్తే మనకి ఇది కార్బన్, ఇది ఆక్సిజన్, ఇక్కడ 2 అనేది డై అంటాం, సో కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ అలానే కార్బన్ మోనాక్సైడ్, మోనో మీన్స్ 1. ఇక్కడ మనకి కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, 2 different atoms, ఒకటి కార్బన్ మరొకటి ఆక్సిజన్. సో 2 different atoms లో ఆక్సిజన్ ఒకటే ఉంది కాబట్టి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అమోనియా, NH3. సో దిస్ ఈస్ కాల్డ్ కాంపౌండ్. సో ఫస్ట్ వన్ ఈజ్ atom and next is matter, element, compound. ఒకసారి చూస్తే indivisible part in the matter is called atom, which is occupied volume and space or mass and volume are called matter. More than 2 same atoms are called elements. More than 2 different atoms are called compound. So next topic is based on the property classification of element. So classification of elements based on their properties. So క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాపర్టీస్, అంటే వాటి యొక్క ధర్మాలను అనుసరించి ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్, ఎలిమెంట్స్ యొక్క వర్గీకరణ, అంటే వాటి యొక్క ధర్మాలను అనుసరించి వాటి యొక్క ధర్మాలను బేస్ చేసుకొని మూలకాల వర్గీకరణ. సో వాటి యొక్క ధర్మాలను బేస్ చేసుకుంటే ఎలిమెంట్స్ అనేవి మనకి 3 types వస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ మెటల్స్, and second one is non-metals, and third one is metalloids. Metals, non-metals, metalloids. తెలుగులో లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. బేస్డ్ ఆన్ దర్ ప్రాపర్టీస్ ఎలిమెంట్స్ని 3 types కింద మనం సెపరేట్ చేయొచ్చు. వాటి యొక్క ధర్మాలను బట్టి మూలకాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఏంటి అంటే అవి మెటల్స్ లోహాలు, నాన్ మెటల్స్ అలోహాలు, మెటల్లాయిడ్స్ అర్ధలోహాలు. సో ఏంటి మెటల్, ఏంటి నాన్ మెటల్, ఏంటి మెటల్లాయిడ్స్ అంటే మెటల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐరన్. ఐరన్ అనేది మన అందరికీ తెలిసినటువంటి ఒక లోహం, ఒక మెటల్. అండ్ నెక్స్ట్ నాన్ మెటల్స్ చూసినట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్ మెటల్కి సిలికాన్, అండ్ మెటల్లాయిడ్స్కి జెర్మేనియం. సో మెటల్స్కి ఐరన్, నాన్ మెటల్స్ సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, సో ఆన్. అండ్ మెటల్లాయిడ్స్కి ఎగ్జాంపుల్ జెర్మేనియం. ఇక్కడ మనకి సిలికాన్ కూడా మెటల్లాయిడ్స్గా యాక్ట్ చేస్తుంది, అంటే అర్ధలోహాలుగా పనిచేస్తుంది. సో వీటి యొక్క క్లాసిఫికేషన్ మనం చూసినట్లయితే మెటల్స్, మెటల్స్ అంటే మనకి జనరల్గా సాలిడ్స్, ఆల్ సాలిడ్స్ ఆర్
metals at room temperature. At room temperature all metals are solids. అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర మెటల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఘన పదార్థంగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. రూమ్ టెంపరేచర్ ఎంత మనకి 25 డిగ్రీ సెల్సియస్, 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఘన పదార్థంగా ఉన్నవి లోహాలు. ఎక్సెప్ట్ మెర్క్యూరీ పాదరసం తప్ప మిగిలినవన్నీ కూడా గది ఉష్ణోగ్రత దగ్గర ఘన పదార్థంగా ఉంటాయి అన్ని కూడా లోహాలన్నీ. ఒక మెర్క్యూరీ మాత్రం ద్రవ పదార్థంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం నాన్ మెటల్స్ చూస్తే మెటల్స్కి ఆపోజిట్లో నాన్ మెటల్స్ క్యారెక్టర్ ఉంటుంది. మెటల్స్ అనేవి ఘన పదార్థంగా ఉంటాయి, రూమ్ టెంపరేచర్ దగ్గర సాలిడ్గా ఉంటాయి. ఇక్కడ నాన్ మెటల్స్కి వచ్చేటప్పటికి రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్స్ ద్రవ రూపంలో ఉంటాయి. నెక్స్ట్ ఆల్ మెటల్స్ ఆర్ సాలిడ్స్ అనుకున్నాం ఎక్సెప్ట్ మెర్క్యూరీ. హియర్ ఆల్ నాన్ మెటల్స్ ఆర్ లిక్విడ్స్ అండ్ ఆల్సో సాఫ్ట్. ఇక్కడ టఫ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఘన పదార్థంగా ఉన్నవి మెటల్స్, రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్స్లో ఉండేవి నాన్ మెటల్స్. గట్టిగా ఉండేటటువంటివి మెటల్స్ లోహాలు, సాఫ్ట్గా ఉండేటటువంటివి నాన్ మెటల్స్ అలోహాలు. అలానే వీటికి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. డక్టిలిటీ అంటే ల్యూస్టర్ అనేటటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి మెటల్స్కి. సో డక్టిలిటీ అంటే ఒక మెటల్ను మనం తీసుకున్నట్లయితే దానిని ఒక సన్నటి వైర్ కింద చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకోండి, గోల్డ్ని మనం ఆర్నమెంట్స్ కింద ప్రిపేర్ చేసుకుంటాం. ఆభరణాల కింద ప్రిపేర్ చేసేటప్పుడు గోల్డ్ని ఒక సన్నని తీగల్లా మార్చి వాటి నుంచి నెక్లెస్లు కానీ అటువంటివి ప్రిపేర్ చేస్తారు. అది మెటల్స్ యొక్క స్పెషల్ క్యారెక్టర్. లూస్టర్ మీన్స్ షైనింగ్. మెటల్స్ అన్నీ కూడా షైనింగ్గా ఉంటాయి, అంటే మెరుస్తూ ఉంటాయి. అవి మెటల్ క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్. ఇక నాన్ మెటల్స్కి వచ్చేటప్పటికి దీనికి కంప్లీట్ ఆపోజిట్లో ఉంటాయి. నాన్ మెటల్స్కి సాగే గుణం అనేది ఉండదు, మెరవటం అనేటటువంటి జరగదు. ఇందులో సాఫ్ట్గా ఉంటాయి అవి. ఇక్కడికి వచ్చేటప్పటికి మెటల్స్ అనేవి సాలిడ్గా ఉంటాయి. అలానే డక్టిలిటీ అండ్ లూయిస్చర్ సన్నటి తీగల్లాగా ఉండే లక్షణం ఉంటుంది. అలానే మెరుస్తూ ఉంటాయి, మెరిసే గుణం కూడా ఉంటుంది. అండ్ ఇంకొక క్యారెక్టర్, ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. All metals are good conductors for heat and electricity. అంటే ఇవి లోహాలు అనేవి ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి విద్యుత్తుని ప్రసరింపచేయగలవు. అలానే హీట్ ఉష్ణోగ్రతను అంటే ఉష్ణాన్ని, వేడిని కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం అంటే ఒక పదార్థం నుంచి ఇంకో పదార్థానికి ట్రావెల్ చేయగలవు. ఏవైతే ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి, ఒక యానకం నుంచి మరొక యానకానికి ఉష్ణోగ్రతను పంపించగలవో, విద్యుత్తును పంపించగలవో అటువంటి వాటిని మెటల్స్ అంటాం. ఎగ్జాంపుల్కి ఒక ఐరన్ రాడ్ తీసుకోండి. ఐరన్ రాడ్ తీసుకుని ఒక చివర దాన్ని బాగా వేడి చేయండి, రెడ్గా అవుతుంది. అది మనం మరొక చివర పట్టుకున్నప్పుడు, ఈ చివర పట్టుకున్నప్పుడు కాలుతుంది. ఎందుకని అంటే ఇక్కడ వేడి ప్రాంతం నుంచి చల్లటి ప్రాంతానికి ఉష్ణం ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించడానికి ఉండే లక్షణాన్నే కండక్టర్స్, వాహకత అంటారు. వాహకత అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రవహించడం. విద్యుత్ కూడా అంతే, కరెంట్. ఒక కాపర్ వైర్ తీసుకున్నట్లయితే ఆ కాపర్ వైర్ ఒక టెర్మినల్ నుంచి మరొక టెర్మినల్కి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది జరుగుతుంది. అంటే విద్యుత్ ప్రవాహం అనేది ఒక టెర్మినల్ నుంచి మరొక టెర్మినల్కి జరుగుతుంది. దాన్నే కండక్టర్స్ అంటాం, వాహకత. అదే మనం నాన్ మెటల్స్కి వచ్చేటప్పటికి ముందుగా అనుకున్నాం, మెటల్స్కి కంప్లీట్ ఆపోజిట్. అంటే ఆల్ నాన్ మెటల్స్ ఆర్ నాన్ కండక్టర్స్. ఆల్ నాన్ మెటల్స్ ఆర్ నాన్ కండక్టర్స్. సో
ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్, ఆల్ నాన్ మెటల్స్ ఆర్ నాన్ కండక్టర్స్. అంటే ఈ నాన్ మెటల్స్లో అలోహాల్లో మనకి ఎలక్ట్రిసిటీ కానీ హీట్ కానీ ఒక ప్లేస్ నుంచి ఒక టెర్మినల్ నుంచి మరొక టెర్మినల్కి ట్రావెల్ చేయదు. అందుకని మనకి ఇవి చేసేటప్పుడు గరిట్లు అటువంటివి చేసేటప్పుడు దాని చివర ఒక చెక్క ముక్కను కానీ అటువంటి వాటిని పెడతారు. ఆ గరిట చివర చెక్క ముక్క ఉండడం వల్ల అది మనకి అక్కడ ఎలక్ట్రిసిటీని కానీ హీట్ని కానీ ట్రావెల్ చేయదు, ప్రసరింప చేయనివ్వదు. అందువలన అక్కడ నాన్ మెటల్ వాడతాం. సో ఇంకొకసారి చూసుకున్నట్లయితే ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్. అలానే ఆల్ మెటల్స్ ఆర్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్ అండ్ ఆల్ మెటల్స్ ఆర్ వెరీ టఫ్ అండ్ మెటల్ హ్యావింగ్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ లూయిస్చర్ అండ్ డక్టిలిటీ. ఇక్కడ నాన్ మెటల్కి వచ్చినట్లయితే ఆల్ నాన్ మెటల్స్ ఆర్ నాన్ కండక్టర్స్. నెక్స్ట్ all non-metals are liquids and also it is soft character. Next, last one మన metalloids అర్ధలోహాలకు వచ్చినట్లయితే which substance have metals and non-metals both characters are called metalloids. Which substance have both the metal and non-metal characters are called metalloids. అంటే మనకి ఏ పదార్థం అయితే మెటల్ క్యారెక్టర్ నాన్ మెటల్ క్యారెక్టర్ రెండు కూడా కలిగి ఉంటుందో వాటిని అర్ధలోహాలు అంటారు. ఏవైతే మనకి మెటల్ క్యారెక్టర్ నాన్ మెటల్ క్యారెక్టర్ రెండింటిని క్యారీ చేస్తుందో రెండింటిని కలిగి ఉంటుందో వాటిని అర్ధలోహాలు అంటారు. ఎగ్జాంపుల్ జెర్మేనియం అండ్ సిలికాన్. ఈ అర్ధలోహాలను ఎక్కువగా చిప్స్లో యూజ్ చేస్తారు. కంప్యూటర్ మదర్ బోర్డ్ అటువంటి వాటిలోని చిప్స్ ప్రిపేర్ చేసే వాటిలోని అర్ధలోహాలను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అవి మనకి మెటల్ క్యారెక్టర్ ఉంటుంది, నాన్ మెటల్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ది ప్రాపర్టీస్ మెటల్, నాన్ మెటల్, మెటల్లాయిడ్స్. ఇంకా మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ మనకి మెటల్స్ వచ్చేటప్పటికి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మెటల్స్ అవుతాయి. అలానే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి నాన్ మెటల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మెటల్, నాన్ మెటల్, మెటల్లాయిడ్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏదైనా కొత్త టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్నా రమేష్ కందుకొండ కెమిస్ట్రీ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా క్లాస్లో ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.